నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మురళీకృష్ణ కడలి, కన్సల్టెంట్ ఫిజిషియన్, మెడికవర్ హాస్పిటల్ శ్రీకాకుళం. ఇప్పుడు మనం టైఫాయిడ్ గురించి మాట్లాడుకుందాం. సో టైఫాయిడ్ అనేది ఏ విధంగా వస్తుంది? బ్యాక్టీరియా, వైరసా ఏంటి? సో టైఫాయిడ్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి. సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది ఎలా వస్తుంది మనకి బాడీలోకి? సో మనకి వర్షాకాలం, చల్లగా ఉంది వాతావరణం, రోడ్ సైడ్ బజ్జీలు తినాలనిపిస్తుంది, లేదా చక్కగా పానీపూరి తిందాం అనే థాట్ రావచ్చు. సో ఇలాంటి టైంలోనే హ్యాండ్స్ నీట్గా ఉన్నాయా, సరౌండింగ్స్ హైజీన్గా ఉన్నాయా, ఈగలు ఉన్నాయా, ఇలాంటివన్నీ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. తిన్నంతసేపు బాగానే ఉంటుంది, కానీ తినిన తర్వాత సడన్గా సెకండ్ డే, థర్డ్ డే లేదా ఆ రోజు నైట్కి వాంతులతో స్టార్ట్ అయ్యి విరోచనాలు, లూజ్ మోషన్స్, బాగా నీరులాగా విరోచనాలు అయిపోవడం, జ్వరం రావడం, ఒళ్ళు నొప్పులు, వణుకు, జనరలైజ్డ్ వీక్నెస్, విరోచనాల వల్ల మొత్తం ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ అంతా పోయి చాలా వీక్గా అనిపించడం, ఇలాంటి లక్షణాలన్నీ కనిపించడం. సో దీనికి మనం ఏం చేయాలి? సో ఇమీడియట్గా ఎనీ ఫీవర్ ఎనీదంటే మీరు తిన్న బయట ఫుడ్ తీసుకున్న తర్వాత ఎనీ ఫీవర్స్ మోర్ దెన్ 3 days తర్వాత కూడా కంటిన్యూ అయితే కనుక కంపల్సరీగా మీకు డాక్టర్ కన్సల్టేషన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. సో మనం కన్సల్టేషన్ తీసుకుని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం టైఫాయిడ్ అనేది కన్ఫర్మ్ చేసుకుని వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే మీకు హాస్పిటలైజేషన్ అనేది డ్యూరేషన్ తగ్గుతుంది, తొందరగా రికవరీ అనేది ఛాన్స్ ఉంది. సో మనం ఈ సీజన్లో అనేది అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేసుకోవడం మోస్ట్ ఆఫ్ ది బెస్ట్ థింగ్. ఇది ఫుడ్ ద్వారా కాదండి, అండ్ ఆల్సో వాటర్ ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. సో కంటామినేటెడ్ వాటర్ ఏదైనా సరే మనం ఎప్పుడు బయటికి వెళ్ళినా ఈ సీజన్స్లో మన వాటర్ బాటిల్స్ క్యారీ చేయడం అనేది బెస్ట్ థింగ్. విత్ అరౌండ్ దట్ ఒకవేళ మనం బయట వాటర్ తాగాల్సి వస్తే కనుక కంపల్సరీగా ఎనీథింగ్ ట్రై టు బాయిల్ ద వాటర్. మనం కాచి వడబోచుకున్న నీళ్ళని తీసుకోవడం మంచిది. థ్యాంక్ యూ.